పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. కొన్ని రోజులుగా ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. తాను చెప్పినప్పటికీ ప్రభుత్వ అధికారులు పనులు చేయడం లేదని ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రైతుల సమస్యలపై విన్నవించినా పట్టించుకోవడం లేదని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో రైతు సమస్యను గత 4 ఏళ్లుగా తీర్చలేకపోయానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జంగా పోస్టుపై వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. కొన్ని రోజులుగా ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. తాను చెప్పినప్పటికీ ప్రభుత్వ అధికారులు పనులు చేయడం లేదని ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రైతుల సమస్యలపై విన్నవించినా పట్టించుకోవడం లేదని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో రైతు సమస్యను గత 4 ఏళ్లుగా తీర్చలేకపోయానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జంగా పోస్టుపై వైసీపీ నేతల్లో అయితే కలవరం మొదలైంది. మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరొక విషయం కూడా మనవి చేస్తున్నాను. మీ యొక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా మీ అభిప్రాయం నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కానివ్వండి, మీరు చెప్పే అభిప్రాయం కానివ్వండి, తప్పనిసరి కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థిగా మీరందరూ కూడా నియోజకవర్గంలో నేనుంటే బాగుంటుందని తప్పనిసరి కూడా ఈ విషయాన్ని, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఆలోచన ఉంది. ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మనం అనేక విధాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి సాధికారత, న్యాయం కోసం ఈ వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఆలోచనతో పయనిస్తున్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తప్పనిసరిగా తీసుకెళ్తాను. ఈ నియోజకవర్గంలో 2 పర్యాయాలుగా చేసినట్టు నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి అన్నదానాలతో టికెట్ ఇస్తారని కూడా. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ వైసీపీ నేతల మధ్య అయితే గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ ను మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు ఫోన్లో. పవన్, చెప్పండి, వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య అయితే వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వివాదానికి గల ప్రధాన కారణాలేంటి? ఏదైతే రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొద్ది కూడా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నేతల మధ్య ఈ యొక్క కోల్డ్ వార్ నడుస్తుందని మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం గురజాల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి గాసు మహేష్ రెడ్డిపై అక్కడ ఉన్నటువంటి కొంతమంది వైకాపా సంబంధించినటువంటి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెర మీదకి వచ్చారు. తెర మీదకి వచ్చినటువంటి కాకుండా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక బీసీ సమావేశంలో కూడా ఈసారి రానున్న ఎన్నికల్లో నేనే పోటీ చేస్తానంటూ కూడా ఆయన ఒక కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా గురజాల నియోజకవర్గంలో రాజకీయం అయితే మాత్రం వేడెక్కింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తన ప్రమేయం లేకుండా జంగా కృష్ణమూర్తి తనంతటికి తానే బీసీ సామాజిక వర్గంతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ ఈసారి ఎన్నికల్లో నేనే పోటీ చేస్తున్నానని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి నేతలతో మాట్లాడినటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క మాటలు కాస్త కూడా తీవ్ర వివాదానికి కూడా తెరలేపాయి. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే గురజాల ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చనువుగా ఉంటూ కూడా తనకు సంబంధించినటువంటి పనులు కూడా ఏమీ చేయట్లేదని చెప్పి కూడా
ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కూడా ఒక సోషల్ మీడియా వేదిక కూడా ఒక పోస్ట్ పెట్టారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి మాచవరం గ్రామాల్లో ఓ రైతు సమస్య గురించి గత 4 సంవత్సరాల నుంచి కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు చెప్పినా వారు పట్టించుకోవడం లేదు, నేను రైతులకి న్యాయం చేయలేకపోతున్నాను అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. చేసినటువంటి నేపథ్యంలో కూడా ఈ పోస్ట్ కు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో కూడా అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. అసలు జంగా గురజాల నియోజకవర్గంలో ఏం చేద్దామని, ఏ విధంగా ముందుకెళ్దామని అనుకుంటున్నారు, తనకు తెలియకుండా నియోజకవర్గంలో నాయకులతో సమావేశాలు కాకుండా తిరిగి మరలా సోషల్ మీడియా ద్వారా కూడా నన్ను కించపరిచే విధంగా పోస్టులు చేస్తున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం గురజాల నియోజకవర్గంలో అయితే మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణాన్ని తలెత్తుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే తాజాగా ఈ రోజు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చేసినటువంటి పోస్టు నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు కూడా అంటే ఇక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని పక్కన పెట్టి తిరిగి మరలా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వనున్నారా అనేటువంటి సందేహం కూడా వీరిలో వ్యక్తం అవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులతో కూడా చూస్తా ఉన్నాం మనం. కాసు మహేష్ రెడ్డి ఎక్కడ ఉన్నా కూడా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అక్కడికి వెళ్లకుండా ఉండడం కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ పరిణామాలు చోటు చేసుకోవడం కూడా పల్నాడులో రాజకీయ హీట్ అయితే పెంచాయి. మరి రానున్న రోజుల్లో గురజాల నియోజకవర్గంలో జంగా వర్సెస్ కాసు మహేష్ రెడ్డి అనే విధంగా కూడా మాటలు తోటలు పేరేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దీప్గా థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పవన్.